బిగ్ బాస్ హౌస్ లో అసలైన వైల్డ్ ఫైర్ మొదలైపోయింది. వైల్డ్ కార్డ్స్ పై భారీ అంచనాలతో హైప్ ఇచ్చి మరీ లోపలికి పంపించింది బిగ్ బాస్ టీం. ఇందుకు తగ్గట్లే గట్టిగానే తగులుకుంటున్నారు వైల్డ్ కార్డ్స్. ముఖ్యంగా ఈ రోజు ఎపిసోడ్ ప్రోమోలో కళ్యాణ్తో దివ్యల మాధురి గొడవపడింది. వంటకి సంబంధించి మాట్లాడదామని పిలిస్తే కావాలని మాధురి గొడవపడినట్లు అనిపించింది. దీంతో పాత కంటెస్టెంట్లు మాట్లాడాలని ట్రై చేస్తే వాళ్లతో కూడా మాధురి అలానే ఇచ్చిపడేసింది. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ అడుగుపెట్టిన తరువాతి రోజే ఆట మొదలైంది. ఈ రోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల. ఇందులో కెప్టెన్ కళ్యాణ్ పడాలతో పాటు దివ్య, సంజన కూర్చుని మాట్లాడటానికి మాధురిని పిలిచారు. మాధురి రాగానే కూర్చోండి అన్నట్లుగా కూర్చీ జరిపాడు కళ్యాణ్. ఫర్లేదు, మళ్ళీ వెళ్ళాలి చెప్పండి అని మాధురి చెప్పింది. కూర్చోండి మాట్లాడదాం, కూర్చోండి అని కళ్యాణ్ మళ్ళీ చెప్పాడు. దీంతో కూర్చోపోతే ఊరుకోరా అని మాధురి అనేసరికి కళ్యాణ్ కి ఎక్కడో కాలింది. టైం ఇంత అయింది కదా, ఈ రోజు అంటే ఇలా ఉంది, రేపటి నుంచి షెడ్యూల్ ఇలా ఉండదు అని కళ్యాణ్ ఫుడ్ గురించి మాట్లాడడు. నేను ఇక్కడ వచ్చి అరగంట కూర్చున్నాను, అప్పుడేం చేశారు మీరు? లేటవుద్దని తెలీదా మీకు అని మాధురి కూడా ఫైర్ అయింది. ఒక్క నిమిషం, మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అని కళ్యాణ్ ముఖం పక్కకి తిప్పాడు. మాట్లాడండి, నేను అక్కడ వచ్చి అరగంట కూర్చున్నాను కదా అని మాధురి వాదించింది. ఆ అరగంట ముందే మేము 2 గంటలు కూర్చున్నాం అని దివ్య చెప్పింది. గుడ్ మార్నింగ్ సాంగ్ తర్వాత 15 నిమిషాల్లో రెడీ అయి నేను ఇక్కడికి వచ్చాను అని మాధురి చెప్పుకొచ్చింది. మీరు ఇక్కడ లేరు, అసలు కుకింగ్ టీం ఎవరూ లేరు. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు గొడవ పడాలని ఎవరూ చెప్పరు కదా అని దివ్య పరిస్థితి కూల్ చేయడానికి ట్రై చేసింది. అయినా కుకింగ్ టీంలో నేను ఒక్కరిదాన్నే లేను, ఇంకో 3 కూడా ఉన్నారు అని మాధురి మళ్లీ అదే టోన్లో చెప్పింది. మీరు మెయిన్ షెఫ్ అని నేను చెప్పినప్పుడు మీరు చెప్తే వాళ్లు చేసేస్తారు అని దివ్య అంది. అయితే మీరు కూడా మార్నింగ్ లేవగానే ఎంత రేషన్ ఏంటని అక్కడ పెట్టేసేయండి అని మాధురి వాదించింది. ఆ తర్వాత కిచెన్ దగ్గరికెళ్లి కళ్యాణ్ అన్న మాటల గురించి భరణితో మాట్లాడింది మాధురి. ఆహా, వేరేగా మాట్లాడాల్సి వస్తుందంటే ఎలా మాట్లాడాల్సి వస్తుంది అని వాలిస్ రైజ్ చేసింది మాధురి. మేము వచ్చి కూర్చోమని చెప్తే ఆవిడ్ని ఏ కూర్చోపోతే ఊరుకోరా అని అంటే అప్పుడన్నాడు కళ్యాణ్ అని దివ్య వివరించింది. మీరు ఇలా మాట్లాడతా అంటే మళ్ళా కూర్చోను, ఏ నిలబడి వినకూడదా అని మాధురి మళ్లీ అదే పాయింట్ లాగింది. మేడం కూర్చోండి అంటే అది గౌరవం, కూర్చోపోతే చెప్పవా అనేదాన్ని వెటకారం అని అంటారు అని కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. కూర్చోపోతే చెప్పవా అనేది వెటకారమా అని మాధురి అడిగితే వెటకారమే మరి అని కళ్యాణ్ గట్టిగా అరిచాడు. దీంతో ఎందుకు ఏ వాయిస్ ఏంటి రైజ్ అవుతుంది, ఎందుకు అరుస్తున్నారు అని మాధురి కూడా అరిచింది. నేను ఇక్కడ గంట కూర్చున్నప్పుడు మీరు లేరు, కానీ మీరు వచ్చినప్పుడు మాత్రం అందరూ వచ్చేయాలి అని దివ్య అంది. హలో, నిన్న మీరు చెప్పారు అట్లు వేయాలి, కర్రీ చేయాలని అని మాధురి ఏదో చెప్పింది. ఇంతలో హలో ఏంటి, హలో సరిగా మాట్లాడండి అని దివ్య గొడవ పడింది. హలో కాకపోతే ఏమనాలి అని మాధురి ప్రశ్నించింది. మామూలుగా మాట్లాడండి అని దివ్య అంటే నేను ఏం గట్టిగా మాట్లాడట్లేదు అంటూ మాధురి ఫైర్ అయింది. బీన్స్ వచ్చి మీరు గంట నుంచి చేస్తున్నారు, పోనీ అయిందా ఇది అని దివ్య అడిగింది. అవ్వకపోతే నన్నేం చేయమంటారు, కూర్చొని వండాలా ఏంటి లోపల అంటూ సెటైర్ వేసింది మాధురి. అంటే వెయిట్ చేయాలా, పస్తులుండాలా అందరూ అంటూ దివ్య వాదించింది. తర్వాత ఏం జరిగిందా అన్నది భరణికి చెప్పారు కళ్యాణ్. దివ్య మాట్లాడదామని పిలిస్తే ఏ కూర్చోపోతే చెప్పరా అంటే ఎలా అని దివ్య చెప్పింది. వదిలేయండి, టైం ఇవ్వండి తనకి అంటూ భరణి చెప్పాడు. ఇంతలో కిచెన్ దగ్గర మాధురి కన్నీళ్లు పెట్టుకుంటుంటే తనూజ ఓదార్చింది. ఇది చూసి ఇప్పుడు అనాల్సిన మాటలని అనేసి ఏడిస్తే ఎలా అయిపోద్దండి అంటూ భరణితో కళ్యాణ్ అన్నాడు.